హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రాబోతున్నటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మోడీ గారి బడ్జెట్ ఈసారి ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి బడ్జెట్లకి ఈ కొత్త బడ్జెట్కి ఉండేటువంటి వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా, వాటి అంశాలకు సంబంధించి నాగార్జున రెడ్డి గారితో మాట్లాడదాం. హాయ్ అమర్, చాలా రోజుల తర్వాత చేస్తున్నట్టున్నాం. ఆల్మోస్ట్ 20 డేస్ నుంచి ఒక్క వీడియో కూడా లేదు. సరే, చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళడము, అమరావతి, మరి మళ్ళీ మధ్యలో వచ్చినటువంటి ఈ సుప్రీంకోర్టు వాళ్ళకి సంబంధించిన 17A మీద జడ్జిమెంటు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులు, పవన్ కళ్యాణ్ చేసినటువంటిది సనాతన ధర్మం తీసే ఇవన్నీ ఓకే. అమరావతిలో మళ్ళీ 450 కోట్ల రూపాయలు నీళ్లు తోడడం, ఇవన్నీ ఎందుకని, ఇవన్నీ కూడా జనాలందరూ చాలామంది చెప్తూ ఉంటారు. అందులో ప్రత్యేకత అంటూ ఏం లేదు. మనకు తెలిసినటువంటి మనకున్న వార్తా సంస్థలు కానీ న్యూస్ పేపర్లు కానీ అన్ని పచ్చి అబద్ధాలు తప్ప ఏమీ ఉండవు. అవన్నీ ఎందుకని ఇవాళ మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్, కొత్త టాపిక్ తీసుకుందాం. రైట్, అదేమిటి అంటే 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు ప్రజెంట్ చేయబోయేటువంటి బడ్జెట్. ఫిబ్రవరి 1st కదా బడ్జెట్ వస్తుంది. ఓకే, ఆ బడ్జెట్ ని గురించి కొంచెము బ్రీఫ్ గా చెప్తాం. ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే అమర్, ఓన్లీ 3 ఫిగర్లు, ముచ్చటిగా 3 ఫిగర్లు చెప్తే చాలు, ఈజీగా అర్థమైపోతాయి. లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది చెప్పుకుందాం. లాస్ట్ ఇయర్ నిర్మలా సీతారామన్ గారు 25-26 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్ లో పెట్టినటువంటి బడ్జెట్ లో 50,65,000 టోటల్ ఎక్స్పెండిచర్, మొత్తం బడ్జెట్ ఖర్చు అనమాట. అది 50,65,000. టోటల్ గా వచ్చినటువంటి ఆదాయము 34,96,000 కోట్లు. ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ 15,69,000 రూపాయలు అనేటువంటిది డెఫిసిట్. ఓకే, డెఫిసిట్ అంటే ఏంటంటే అప్పు. అదే మన చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు చూసారు, 14 లక్షలు, 12 లక్షలు, 10 లక్షలు అని చెప్పి పాట పాడినట్టు పాడేవాడు కదా, ఈ డెఫిసిట్ అనమాట. ఇది జనరల్ గా ఎవ్రీ ఇయర్ కూడా ఉంటది. ఓకే, అయితే లాస్ట్ ఇయర్ ఏమైందంటే రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటంటే మనకి రూపాయల రూపంలో వచ్చినటువంటి పన్నులు ఎంత, రూపాయలలో ఖర్చు అయినటువంటి ఎక్స్పెండిచర్ ఎంత. ఓకే, అంటే ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి జీతాలు, కరెంటు బిల్లులు, అద్దెలు, మళ్ళీ ఇంకా వాళ్ళ మినిస్టర్లకు సంబంధించిన టీఏలు, డిఏలు ఉంటాయి కదా ఇవన్నీ. అలాగే అగ్రికల్చర్కి ఎంత ఇచ్చాము, డిఫెన్స్కి ఎంత ఇచ్చాము, సంగతి సమాచారం ఉంటారు కదా. ఓకే, ఆ రెండింటికి మధ్య తేడా ఎంత అంటే 1.5% ఆఫ్ జీడిపి. జీడిపిలో 1.5% రెవెన్యూ డెఫిసిట్ అంటారు. ఇంకొక ఫిగర్ ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ అనేది 4.4% జీడిపి. ఎప్పుడు కూడాను ఈ డెఫిసిట్ ఎప్పుడు కూడాను జీడిపికి రిలేటెడ్ గానే చెప్తారు. దేశానికి సంబంధించిన అప్పు కూడాను జీడీకి పోల్చే చెప్తారు. టోటల్ రిసీట్స్ ఏమో 34,96,000 కోట్లు అంటున్నారండి నాగార్జున రెడ్డి గారు. నెట్ రిసీట్స్ ఏమో 28.37 అని చెప్తున్నారు. ఈ రెండు ఏమిటండి అని కన్ఫ్యూజ్ కావాకండి, అదే రెవెన్యూ డెఫిసిట్ అనుకోండి. రైట్, జనాలకి ఇంతవరకు ఈ ఫిగర్లు తెలిస్తే చాలు. అల్టిమేట్ గా యాతావాత చెప్పొచ్చేది ఏంటంటే అమర్, భారతదేశము ఎప్పుడూ కూడాను అప్పుల్లోనే ఉంటుంది. అదాన్ టుడే జనరల్ గా అప్పులు ఎంత ఉన్నాయంటే ఒక్క మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు చేసినటువంటి అప్పులే 200 లక్షల కోట్లు. 200 లక్షల కోట్లు. దాంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వాలు చేసినవి కూడా కనుక కలుపుకుంటే అది ఇంచుమించుగా 300 లక్షల కోట్లు అయిపోద్ది. ఓకే, మన జీడిపి ఏమో 400 లక్షల కోట్లు, అప్పు ఏమో 300 లక్షల కోట్లు. అంటే ఇంచుమించుగా ఏంటి, ఇంచుమించుగా 80% అనేటువంటిది 75-80% అనేటువంటిది మన జీడిపి అప్పుల కిందనే పోతున్నాడు. అప్పుల మూలకంగా బతుకుతున్నామని లెక్క. అంటే అప్పు చేసి పప్పు కూడా ఎవరలాగా ఉంది మంది. అఫ్కోర్స్ అమెరికా వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉందనుకో, అది వదిలే. ఇది 25-26 సంవత్సరానికి సంబంధించినటువంటి వ్యవహారం. గురుజీ,
ఇక అందులో ఎక్స్పెండిచర్ ఏమేమి ఉంటుంది సంగతి సమాచారం అనేటువంటిది అంత డీటెయిల్లోకి వెళ్ళాల్సిన పని లేదు, షార్ట్ వీడియో కాబట్టి. ఉమ్, మరి ఇప్పుడు 26-27వ సంవత్సరంలో రేపు ఫిబ్రవరిలో పెట్టబోయేటువంటి బడ్జెట్లో ఫిగర్లు ఎలా ఉంటాయి, ఇది ఇంపార్టెంట్ కదా, ఇది కదా తెలుసుకోవాలా. అవును. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే మొత్తం ఖర్చు, ఓకే. జీతభత్యాలు, టీఏలు, డిఏలు, అగ్రికల్చర్కి, రైల్వేలు వాళ్ళకి ఇచ్చినటువంటిది, సైన్యానికి ఇచ్చినటువంటిది, పెన్షన్ స్కీమ్స్, ఇంకొకటి మొత్తం కలుపుకుంటే ఉమ్, దాన్ని టోటల్ బడ్జెట్ అంటారు. ఉమ్, అది ఎంత అంటే 53 లక్షల కోట్లో 54 లక్షల కోట్లో ఉంటుంది. 53-54 లక్షల కోట్లు ఉంటుంది. ఉమ్, లాస్ట్ ఇయర్ ఏమో 50,65,000, కరెక్ట్ ఫిగర్ చెప్పాను తెలుస్తుంది కాబట్టి. ఉమ్, ఈసారి అది 53-54 లక్షల కోట్లు ఉంటుంది. ఓకే. మరి టోటల్ రిసీట్స్ అంటే ఆదాయం ఎంత వచ్చి ఉంటుందంటే ఒక 36 లక్షల కోట్ల నుంచి 37 లక్షల కోట్ల వరకు మాత్రమే ఉంటుంది. ఓకే. 17 లక్షల కోట్లు మళ్ళీ అప్పు, ఉమ్, దీన్నే డెఫిసిట్ అంటారు. సార్. రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటిది ఇంచుమించుగా 1.7% జీడిపికి ఉంటుంది. ఉమ్, ఫిజికల్ డెఫిసిట్ అనేటువంటిది 4.5% వరకు జీడిపికి ఉంటుంది. ఓకే. లాస్ట్ టైం నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే జీడిపి ఫిజికల్ డెఫిసిట్ ని తగ్గిస్తాము అన్నారు. ఉమ్, ఇది అంత తొందరగా కుదిరేటువంటి పని కాదు. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఎక్కడైనా సరే రెవెన్యూ డెఫిసిట్ లేకపోయినప్పటికీ ఫిజికల్ డెఫిసిట్ మనకు తప్పకుండా ఉంటుంది. ఉమ్, ఒక కంపెనీకైనా, దేశానికైనా, రాష్ట్రానికైనా కాస్త కూస్త అప్పు అనేటువంటిది తప్పదు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఉమ్, ఇక మన ఖర్చుల విషయానికి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సార్. అంటే నేను అనుకున్న దాన్ని బట్టి 2026-27 సంవత్సరంలో ఖర్చులు ఎంత ఉండబోతున్నాయి అంటే ఉమ్, నీకు ఎక్స్పెండిచర్ ఏమో 53 లక్షల నుంచి 54 లక్షల వరకు అని చెప్పాను. ఉమ్, ఆదాయ మార్గాలేమో 36-37 లక్షల కోట్లు అని చెప్పాను. ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ ఫిగర్లు కూడా చెప్పాను నీకు. సార్. ఇప్పుడు బడ్జెట్ ఎలకేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఉమ్, అన్నిటికంటే ప్రధానమైనటువంటిది సైన్యం, ఓకే. ఒక 8 లక్షల కోట్లు. ఉమ్, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రైల్వేస్ కానివ్వండి, లేకపోతే రోడ్లు వేయడానికి, 4 లేన్ 6 లేన్ నేషనల్ హైవేస్ వేయడానికి, హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కట్టడానికి, పోలవరం లాంటి వాటికి, ఇట్లాంటి వాటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తాయి. ఉమ్, మౌలిక సదుపాయాలు క్రియేట్ చేయడానికి కూడాను ఇంచుమించుగా ఒక 10 లక్షల కోట్లు. ఉమ్, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి 1,50,000 కోట్లు. ఉమ్, విద్య కోసమని 1,00,000 కోట్లు. ఉమ్, వ్యవసాయం కోసం 1,00,000 కోట్లు. ఉమ్, ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి చాలా. ఈ వేతనాలు ఇవన్నీ ఉంటాయి. అవి కూడాను ఒక 6-7 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చే జీతాలు, పెన్షన్లు, సంగతి సమాచారం వగైరాలు ఉంటాయి. ఉమ్, బ్యాంకులకి ఏమన్నా ఇస్తారేమో చూడాలి. ఎందుకంటే మన సుజనా చౌదరి, విజయ్ మాల్యా వీళ్ళందరూ బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టేశారుగా. ఉమ్, దానికోసం అని చెప్పి బ్యాంకులకి కూడాను ఒక 50-60 వేల కోట్ల రూపాయలు బ్యాంకులని బలోపేతం చేయడానికి కూడా ఇస్తారు. ఓకే. అదేవిధంగా ఈ కొత్త రకమైనటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఉమ్, ఇది ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎస్ సార్. వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో, కొన్ని రాష్ట్రాల్లో ఈ సంవత్సరం ఎలక్షన్లు ఉన్నాయి కదా, అసెంబ్లీ ఎలక్షన్లు. అవును. వాటిని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తారంటే ఆ రాష్ట్రాలకి ఎక్కువగా కేటాయిస్తారు. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళనాడు ఉందనుకో, అనుకుందాం ఉదాహరణకి. సార్. తమిళనాడులో మెట్టూరు డ్యామ్ అనేటువంటిది బాగా పాతబడిపోయింది. ఉమ్, కొత్తగా మెట్టూరు డ్యామ్ కట్టడానికి 30,000 కోట్ల రూపాయలు అంటారనమాట. ఉమ్, అది తమిళనాడు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి. ఓకే. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఉమ్, మీకు బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి చాలామంది ఇండియాలో దొరబడుతున్నారు. వాళ్ళందరికీ మీరేమో ఆధార్ కార్డులు ఇస్తున్నారు, వాళ్ళందరూ ఓట్లు వేస్తున్నారు. వాళ్ళని నిరోధించడం కోసమని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాము. ఓకే. కేవలం అక్కడి నుంచి వచ్చే వాళ్ళని ఆపడానికి మేము చేస్తున్నాము. 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని వెస్ట్ బెంగాల్కి ఇస్తారు. అది ఓన్లీ వెస్ట్ బెంగాల్కి. ఉమ్, ఇక మిగిలిన విషయానికి వస్తే మరి ఇందులో టోటల్ ఎక్స్పెండిచర్లో ఏమేమి ఉంటాయి. ఉమ్, డిఫెన్స్కి సంబంధించి ఇంచుమించుగా 8 లక్షల కోట్లు. ఉమ్, అన్నిటికంటే పెద్ద ఫిగర్ ఏది అంటే మనం కట్టే వడ్డీ. ఉమ్, అదొక 13 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు వడ్డీ ఉంటుంది.
అంతే కదా. టోటల్ గా ఉండేటువంటిది 53-54 లక్షలు అయితే అందులో 14 లక్షలు వడ్డీల కిందనే పోతున్నాయంటే ఇంక మన దౌర్భాగ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో. ఉమ్, అగ్రికల్చర్ కోసం 1,50,000 కోట్లు, విద్య సార్. కోసం 1,00,000 కోట్లు, ఉమ్, స్త్రీ సంక్షేమం కోసం 75,000 కోట్లు, పవర్ సెక్టార్కి 1,50,000 కోట్లు, రైల్వేస్కి 1,50,000 కోట్లు, గ్రామీణాభివృద్ధికి ఒక 2,00,000 కోట్లు. ఉమ్, ఇట్లా ఉంటాయన్నమాట. ఇంతకంటే పెద్ద మేజర్ ఫిగర్స్ అంటే ఏమి ఉండవు. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ప్రజలు. మొత్తానికి ఈ సంవత్సరం కూడాను 16-17 లక్షల కోట్ల రూపాయల డెఫిసిట్ ఉంటుంది. ఉమ్, ఇంకొక 20 లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. ఉమ్, రేట్లంటూ ఏమీ పెద్దగా పెంచరు. ఓకే. కర్ణాటక సరే తమిళనాడులోనూ ఇక్కడ ఇది వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి పెట్రోల్ డీజిల్ మీద ఒక 5 రూపాయలు 10 రూపాయలు అడుగు తినేవాడికి వేసినట్టు ముష్టేసినట్టుగా తగ్గిస్తారు. ఉమ్, కానీ అది దేశం మొత్తానికి జరుగుతుంది కేవలము ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని. ఓకే. సరే తమిళనాడులో మెట్టూరు డ్యామ్ గురించి చెప్పాను, కానీ ఆంధ్రప్రదేశ్లో పోలవరం డ్యామ్ గురించి ఎక్కడా ఎవరు మాట్లాడరు. ఉమ్, అమరావతికి వాళ్ళు ప్రత్యేకంగా నిధులు ఇచ్చేదంటే ఏముండదు. ఉమ్, అమరావతికి 1 రూపాయి కూడా ఇవ్వరు. ఉమ్, రాష్ట్రంలో కొత్తగా వేసేటువంటి రైల్వే లైన్ లాంటిది గొప్పగా ఏమీ జరగదు. సార్. నడికూడే శ్రీకాళహస్తి రైలు బాగానే జరుగుతూ ఉంది చాలా వరకు. మోస్ట్ ప్రాబ్లీ ఇంకొక 1 ఇయర్లో పూర్తి అయిపోతుంది. అది మోస్ట్ ప్రాబ్లీ ఈ సంవత్సరంలో పూర్తి అయిపోతుంది కాబట్టి దానికి ఫండ్స్ అలొకేట్ చేస్తారు. ఉమ్, పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది 135 అడుగుల దగ్గర ఆపుతారా 150 అడుగులు తీసుకెళ్తారా అనేటువంటిది మనకు తెలియదు. ఉమ్, అదేవిధంగా రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం, ఉమ్, దానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారో మనం విన్నాము. ఈ చంద్రబాబు నాయుడు మరి ఏం చేశాడో మనకు తెలియదు. కోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీలే ఇవ్వనప్పుడు ఇంక ఇట్లాంటి విషయాల గురించి వీళ్ళు ఎందుకు చెప్తారు అమర్? అంతే కదా. కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచిద్దాం మనం. ఉమ్, సో ఓవరాల్ గా యూనియన్ బడ్జెట్ అనేటువంటిది ఈ విధంగా ఉంటది. ఇంతకంటే పెద్ద గొప్పగా ఏముండదు. ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ లో స్లాబులు మార్పులు ఇరుపులు అంటే ఏముండవు. ఉమ్, కానీ అదానీ లాంటి వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి కోసం అని చెప్పి బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఏమైనా తగ్గిస్తారేమో చూద్దాం. ఓకే. కేవలం అది అదానీ అంబానీల కోసమే, నీ కోసం నా కోసం కాదు. ఓకే. ఎల్ఐసి ప్రైవేటైజేషన్ అనేటువంటిది చిన్నగా మొదలు పెట్టారు. మరి దాన్ని ఏం చేస్తారో చూద్దాం. దాని గురించి ఏమైనా చెప్తారేమో చూద్దాం. ఉమ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఎక్కడా మాట్లాడరు. సార్. మరి ఈ బీరు బ్రాందీ టొబాకోల మీద మళ్ళీ రేట్లు పెంచుతారు. ఉమ్, లాస్ట్ టైం కొన్నిటి మీద జిఎస్టీ బాగా తగ్గించేసాము. ఇప్పుడు కేవలం 0%, 5%, 18%, 28% అనే కదా చెప్తున్నారు. వాటి జోలు ఏం పోరు. మేము ఆల్రెడీ బ్రహ్మాండమైన బెనిఫిట్ చేసామంటాం కాబట్టి వాటి జోలు ఏం పోరు. ఉమ్, ఓవరాల్ గా బడ్జెట్ ఇంతకంటే గొప్పగా ఏమీ ఉండదు. ఓకే. ప్రజలు 3 ఫిగర్లు గుర్తు పెట్టుకుంటే చాలు మరి. సార్. టోటల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ 53-54 లక్షల కోట్లు. టోటల్ ఆదాయము ఉమ్, ఒక 35 లక్షల కోట్లు, ఒక 38 లక్షల కోట్లు ఉంటది. ఉమ్, 16 లక్షల నుంచి 17 లక్షల వరకు ఫిజికల్ డెఫిసిట్ ఉంటుంది. మళ్ళీ అప్పు చేయక తప్పదు. ఇప్పటికే 200 లక్షల కోట్ల అప్పు ఒక్క మోడీ అన్నో నిర్మలా సీతారామన్ చేసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు చేసింది కూడా కలుపుకుంటే అది 320 లక్షల కోట్లు అయిపోద్ది. మన జీడిపిలో ఇంచుమించుగా 81%, 82% అనేది మనం అప్పుల మీదనే బతుకుతున్నట్టు లెక్క. ఉమ్, దీని గురించి మటుకు ఎవరు అడగకూడదు. పొరపాటుని అడిగారంటే మటుకు టుకుడే గ్యాంగు, చోటే మోటే గ్యాంగు, అర్బన్ నక్సలైట్లు, దేశ ద్రోహులు అంటారు. మళ్ళీ కేసులు కూడా పెడతారు. ఉమ్. సో ఇదబ్బా బడ్జెట్ గురించి.